హాయ్ హలో నటసింహం బాలకృష్ణ రౌద్ర రస పోషణలో రుద్రుడిలా చెలరేగిపోతారు. అయితే ఎందుకనో చాలామంది డైరెక్టర్స్ అంతటి తన బలాన్ని ఉపయోగించుకోకుండా ప్రయోగాలు చేసి పరాజయం పాలయ్యారు. బాలయ్యకు కరెక్ట్ క్యారెక్టర్ పడితే కథతో సినిమాతో సంబంధం లేకుండా ఒంటి చేత్తో విజయాన్ని అందిస్తాడు. దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 2014లో రిలీజ్ అయిన లెజెండ్. వరుసగా 6 సంవత్సరాల పరాజయం తర్వాత 2010లో సింహాతో బాక్సాఫీస్ వద్ద జూలు విదిల్చారు బాలయ్య. దాని డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్యని చాలా కాలం తర్వాత ఫ్యాన్స్కు నచ్చే విధంగా ప్రేక్షకులు మెచ్చే విధంగా చూపించిన ఏకైక డైరెక్టర్. మళ్ళీ 2013 మార్చిలో వీరి కాంబినేషన్లో రెండో మూవీ అనౌన్స్ అయింది. సింహ తర్వాత బాలకృష్ణకు మళ్ళీ హిట్ పడలేదు. సో అభిమానులంతా మళ్ళీ సింహ లాంటి మూవీ వస్తుందని సంబరపడిపోయారు. బాలకృష్ణ ఇమేజ్కు తగ్గట్టు ఒక పవర్ఫుల్ కథ రెడీ చేశారు బోయపాటి. ఎం రత్నం డైలాగ్స్ రాశారు. మార్చి 6, 2013లో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ 10 నుండి మొదలు పెట్టాలని షెడ్యూల్ వేశారు. బాలయ్య పక్కన హీరోయిన్స్గా అంజలి, ప్రముఖ మోడల్ జెన్నిఫర్ ఫెర్నాండెజ్లను అనుకున్నారు. తర్వాత రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్లు ఎంపికయ్యారు. బాలయ్యతో ధీటుగా కనిపించే విలన్ పాత్రలో ఎవరిని తీసుకోవాలనే దానిపై చాలా చర్చ జరిగింది. తమిళ, బాలీవుడ్ ఆర్టిస్టులను చాలామందిని పరిశీలించారు. చివరకు ఎవ్వరూ ఊహించని ట్విస్ట్తో జగపతి బాబు విలన్ అని ప్రకటించారు. ముందు ఈ క్యారెక్టర్కు జగపతి బాబు ఒప్పుకోలేదు. కానీ బాలకృష్ణ హీరో అని, పైగా తనకు హీరోగా ఇక అవకాశాలు కష్టమని ఒప్పేసుకున్నారు. అప్పటికి జగపతి బాబు ఇండస్ట్రీకి ఎంటర్ అయి 25 సంవత్సరాలైంది. ఆ సందర్భంగా తనకు నటుడిగా ఆ సినిమా కొత్త మలుపు. జగపతి బాబు భార్య పాత్రలో ముందుగా రమ్యకృష్ణ ఎంపికయ్యారు. తర్వాత ఏవో కారణాలతో ఆమె ప్లేస్లోకి కళ్యాణి వచ్చారు. సుమన్, సుహాసిని, అజయ్, రావు రమేష్, చలపతిరావు, పృథ్వీ లాంటి వారితో పెద్ద కాస్టింగ్ ఏర్పడింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకు బాలకృష్ణతో ఇదే ఫస్ట్ మూవీ. ముందుగా దుబాయ్లో షెడ్యూల్ స్టార్ట్ చేద్దామనుకున్నారు. కానీ పర్మిషన్ దొరక్కపోవడంతో హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ స్టార్ట్ అయింది. ఆగస్టులో స్టార్ట్ అయిన ఈ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీ, జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్, అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగింది. 2013 నవంబర్ 6 నుండి వైజాగ్లో భారీ షెడ్యూల్ వేశారు. వైజాగ్లో షూటింగ్ చేస్తే ఆ సినిమా హిట్టే అని బాలకృష్ణకు సెంటిమెంట్. 2014 ఫిబ్రవరిలో దుబాయ్లో చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. బడ్జెట్ 30 కోట్లు, 92 వర్కింగ్ డేస్. ముందుగా ఈ సినిమాకు అనుకున్న టైటిల్ జయసింహ. అయితే రత్నం గారు లెజెండ్ టైటిల్ సూచించడంతో అదే ఫైనల్ చేశారు. అలాగే ఈ సినిమాలో బిపాసా బసు ఒక ఐటెం సాంగ్ చేస్తుందని జోరుగా వార్తలు వచ్చాయి. కానీ చివరకు హంసానందిని ఆ పాట చేశారు. బైక్ మీద, గుర్రం మీద ఉన్న బాలయ్య స్టిల్స్ ఫ్యాన్స్లో విపరీతమైన అంచనాలు పెంచేశాయి. ఆ అంచనాల మధ్య 2014 మార్చి 28న 900 సెంటర్స్లో భారీగా విడుదలైంది లెజెండ్. ఇంటర్వెల్ దాకా సోసోగా సాగిపోయింది సినిమా. ఇంకో యావరేజ్ మూవీ అనుకున్నారంతా. అయితే దిమ్మ తిరిగే, ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే ట్విస్ట్తో రెండో బాలయ్య క్యారెక్టర్ ఇంటర్వెల్లో ఎంటర్ అయింది. అక్కడి నుండి గంట పాటు గొంతు నొప్పి పుట్టేలా అరిచిన తనివి తీరనంత అద్భుతంగా సినిమా సాగిపోతుంది. ప్రతి 10 నిమిషాలకు ఒక హీరో ఎలివేషన్. బాలకృష్ణ వన్ మ్యాన్ షోతో సినిమాని పరిగెత్తిస్తారు. తన రాజసం, రౌద్ర రసం అభిమానులను పిచ్చెక్కిస్తాయి. కాసేపు రెస్ట్ తీసుకుందామనుకున్న బాలయ్య కుదురుగా ఉండనివ్వడు. విజిల్స్ వేయిస్తూనే ఉంటాడు. తనకు పర్ఫెక్ట్ క్యారెక్టర్ పడితే ఆ ఊచకొత్త ఎలా ఉంటుందో చూపించారు బాలకృష్ణ. తన పవర్ఫుల్ నటనతో మూవీని ఒంటి చేత్తో నిలబెట్టారు. డైలాగ్స్ కూడా తన నోటి నుండి వెలువడుతుంటే తనని డైలాగ్ కింగ్ అని ఎందుకంటారో అర్థమైపోతుంది. జగపతి బాబుతో ఉన్న ప్రతి సీన్లో బాలయ్య చెలరేగిపోయారు. సినిమాలో ఏముంది అంటే కేవలం బాలకృష్ణ మేనియా మాత్రమే ఉంటుంది. సింహ తర్వాత మళ్ళీ 4 సంవత్సరాలకు వచ్చిన హిట్తో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. అతిశయోక్తి అనిపించవచ్చు, కానీ నిజమేంటంటే 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ క్యాడర్ని బాగా యాక్టివ్ చేసింది లెజెండ్. జగపతి బాబు విలనిజం కూడా సినిమాలో ఒక హైలైట్. అప్పటిదాకా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూసిన జగపతి బాబును విలన్గా చూపెట్టడం చాలా కొత్తగా, ఫ్రెష్గా అనిపిస్తుంది. తెరపై చాలామంది నటీనటులు కనిపిస్తూ కనుల విందు చేస్తారు. అయితే సెకండ్ బాలకృష్ణ పాత్ర మాత్రం కేవలం పాటలు, 2-3 ఎలివేషన్ సీన్స్కే పరిమితం అయిపోయింది. ఇక బోయపాటి శ్రీను బాలకృష్ణలోని ఎనర్జీని పూర్తిగా వాడుకున్నారు. మాస్ మూవీస్ తీసే వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్గా, టీడీపీ డైరెక్టర్గా గుర్తింపు పొందారు. రత్నం గారి డైలాగ్స్ బాగా ఫేమస్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కు ప్రాణం పోయగా టైటిల్ సాంగ్ బ్లాక్ బాస్టర్ అయింది. ఇలా లెజెండ్ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచిపోయింది. ఉత్తమ నటుడిగా బాలకృష్ణకు నంది అవార్డు తేవడంతో పాటు ఏకంగా 8 నంది అవార్డ్స్ కొల్లగొట్టింది లెజెండ్. ఇక లెజెండ్ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. మొదటి వారం 27 కోట్లు షేర్ కలెక్ట్ చేసి అగ్ర హీరోల్లో రికార్డుగా నిలిచింది. 127 కేంద్రాల్లో 50 రోజులు, 31 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడిన లెజెండ్ ఎమ్మిగనూరులో 200 రోజులు ఆడింది. ప్రొద్దుటూరు అర్చనలో ఏకంగా 1000 రోజులు, రోజు 4 ఆటలతో ప్రదర్శింపబడింది. సౌత్ ఇండియన్ రికార్డు సృష్టించింది. అంతకుముందు రజనీకాంత్ చంద్రముఖి 890 రోజుల రికార్డును బద్దలు కొట్టింది. టోటల్గా 41 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 2014లో రేసు గుర్రం తర్వాత స్థానంలో నిలిచింది. టాప్ 4 హీరోస్లో 40 కోట్ల షేర్ మార్కు చూపిన ఫస్ట్ హీరో